వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పార్లమెంట్ స్పీకర్ని తొలగించాలి అని చెప్పి అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. మూజువాణి ఓటుతో అది వీగిపోయింది. సో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అలాగే ఇప్పుడు సిఈసి తొలగింపులకి ఎంపీలు సంతకాలు చేశారు. చరిత్రలో ఇలాంటి నోటీసు ఫర్ ద ఫస్ట్ టైం అనేటువంటి తెలుస్తున్నటువంటి అంశం పార్లమెంట్లో రేపు ఎల్లుండి ఇస్తారట. వార్త చూస్తే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ను ఆ పదవి నుంచి తొలగించాలి అనే తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం చేసుకున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభిశంసనకు అనుసరించాల్సిన ప్రక్రియ ఈ సిఈసి కూడా వర్తిస్తుంది. అంటే లోక్సభలో నోటీసు ఇవ్వడానికి కనీసం 100 మంది సభ్యులు, రాజ్యసభలో ఇచ్చేందుకు 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. విపక్షాలు సుమారు 120 మంది లోక్సభ సభ్యుల నుంచి 60 మంది రాజ్యసభ సభ్యుల నుంచి సంతకాలు సేకరించేశారు. విపక్ష ఇండియా కూటమిలో అన్ని పార్టీలకు చెందిన వారితో కూటమిలో లేని ఆప్ ఎంపీలు కూడా సంతకాలు చేశారు. గురువారం లేదా శుక్రవారం ఆరు శనివారం ఉభయ సభల్లో కూడా వేర్వేరుగా వీటిని సమర్పించబోతున్నట్టుగా సీనియర్ ఎంపీ ఒకళ్ళు చెప్పారు. సో ఇలాంటి నివేదిక ఇవ్వడం, ఈ నోటీస్ ఇవ్వడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం. అనేక సందర్భాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ స్పెషల్ ఇంటిగ్రేటెడ్ రివిజన్ ఏదైతే ఉందో, ఇంటెన్సివ్ రివిజన్, దాని కసరత్తులో అధికార భారతీయ జనతా పార్టీకి సిఈసి కొమ్ము కాస్తున్నారని విపక్షాల ఆరోపణ. దీంతో సహా 7 అభియోగాలను మోపుతున్నాయి. విధి నిర్వహణలో పక్షపాత ధోరణి, ఎన్నికల్లో అవకతవకల మీద దర్యాప్తుకు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడ్డాలు, పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించడం వంటివి దీంట్లో ఉన్నాయట. అలాగే దీనికి కావాల్సింది ఏంటి? ఈ తీర్మానం ఆమోదం పొందడానికి సభల్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో సగం మందికి పైగా ఓటింగ్కి హాజరైన వారిలో 3/2 మంది మద్దతు ఇవ్వాలి. ఉభయ సభల్లోనూ ఒకే రోజు నోటీస్ ఇచ్చి వాటిని సభల్లో అనుమతించే వరకు ఎలాంటి కమిటీ ఏర్పాటు కాదు. నోటీస్ ఆమోదం పొందాక స్పీకరు, రాజ్యసభ చైర్మన్ కలిసి 3 సంయుక్త సంఘాన్ని నియమిస్తారు. అభిశంసన కారణాల కమిటీ విచారిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దేశంలోని ఏదో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఎవరైనా ప్రముఖ న్యాయ కోవిదుడు దీంట్లో ఉంటారు. కోర్టు మాదిరిగానే నిందితుడిని, సాక్షుల్ని వీరు విచారిస్తారు. కమిటీ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చ పెడతారు. ఉభయ సభలో ఆమోదించాక అభిశంసన పూర్తవుతుంది. సభ ప్రవేశ ద్వారం వద్ద నిలబడి సిఈసి కూడా తనను తాను సమర్థించుకునే అవకాశాన్ని కల్పిస్తారు. తాను వైదొలుగుతున్నట్లుగా కానీ ఆయన ప్రకటిస్తే దాన్ని రాజీనామాగా ప్రకటిస్తారు. అప్పుడు ఆయనకి పింఛను, ఇతర ప్రయోజనాలు లభిస్తే, పార్లమెంటే ఆయన్ని తొలగిస్తే అవేవి రావు. ఇది ఉన్నటువంటి వార్త. కాంగ్రెస్ పార్టీకి మిగతా కూటమి పక్షాలు, ఇండియా కూటమి పక్షాలకు పని ఉందంటే ప్రజా సమస్యలు ఏమున్నాయి అనేటువంటి దాని మీద, లేదు వాళ్ళ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏదో అవకతవకలు జరుగుతున్నాయనే దాని మీద అవేం మాట్లాడడం. కానీ ఇమ్మీడియట్గా ఈ ఎస్ఐఆర్ ఎందుకు తీసుకొచ్చారు? చచ్చిపోయినటువంటి వాటిలో ఓట్లు, దొంగ ఓట్లు, అలాగే రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు, వేరే కంట్రీస్ నుంచి వచ్చి గడువు తీరిపోయిన ఇక్కడే ఉండిపోయినటువంటి వాళ్ళు, ఇలాంటి ఓట్లన్నీ కూడా, డూప్లికేట్ ఓట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి అనేటువంటి దాంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది తీసుకొచ్చారు. రైట్? దాంట్లో భాగంగా లక్షల ఓట్లు తీసేస్తున్నారు. ఇదే రాహుల్ గాంధీ గగ్గోలు పెట్టారు. పెట్టినటువంటి గగ్గోలు అంతా గంగలో పోసిన పన్నీర్ అయింది. ఎందుకంటే అన్ని తప్పులు తడకలే. ఇప్పుడు వచ్చి సిఈసి మీద స్పీకర్ గారు బీజేపీకే ఇస్తున్నారు, లేదంటే మాకు ఇవ్వట్లేదు ఇది అని చెప్పని. అట్లీస్ట్ ఈ విపక్షాలన్నీ కూడా ఏం చేయాలి తెలుసా? నిజంగా చెప్పాలి, ఏమైనా సమస్యల మీద మాట్లాడాలి అంటే, నిజంగా నాకు చాలా అడ్మైరింగ్గా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎంపీని చూసి ఇంత అద్భుతంగా ఇలాంటి వ్యక్తి నిజంగానే దేశానికి ఒక నాయకత్వం ఇచ్చే రకంగా ఉంటాడని చెప్పి రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, అతను చేస్తున్నటువంటి పనిని విపక్షాలన్నీ కూడా చేస్తే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఏమైనా లూప్ హోల్స్ ఉంటే అవి సవరించడానికి, ప్రజలకు మంచి చేయడానికి ఉంటుంది. అంతేగాని ఒక ప్రక్షాళన దిశగా ఇక్కడేం ఓట్లు పీకేయట్లేదే, ఎవరి ఓట్లు పీకేయట్లేదే. దొంగతనంగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు తీసేస్తారు, దొంగతనంగా పొందిన వాళ్ళ ఓట్లు తీసేస్తారు. అంతే తప్ప మీదో నాదేం ఓట్లు తీసేయట్లేదే. సరే, ఓటు తీసేశారు అనుకుందాం, వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు విత్ ప్రూఫ్స్. అది దేశవ్యాప్తంగా జరిగేది, కాంగ్రెస్ హయాంలో కూడా జరిగింది కదా. ఇప్పుడు సిఈసి ఏంటంటే బీజేపీకి కొమ్ము కాసినారట. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సిఈసీలు కొమ్ము కాశారనుకోవాలా? బీజేపీ అధికారంలో లేనంతకాలం మరి సిఈసీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోవాలా? లెగసీ మాదే, స్వతంత్రం మేమే తెచ్చామన్న పాయింట్ తోటి ఇదే చర్చ జరుగుతోంది జనబాహుళ్యంలో. సో వీళ్ళకి ఇంకా పని పాటు ఏం లేదు. రేపు పొద్దున్న ప్రధానమంత్రికి కూడా అభిశంసన ఇస్తారేమో, సిఈసీనే కాదు. ఎందుకంటే అవి రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని ఏ విధంగా ఇచ్చేస్తారనేది అందరికీ తెలిసిందే. సో వీళ్ళ రాజకీయాలకి వీటిని బలి చేస్తూ ఇది చాలా తప్పుడు నెరేటివ్ని పంపిస్తుంది ప్రజల్లోకి. సో అందుకని విపక్షాలు రాఘవ్ చద్దాని ఫాలో అయ్యి మంచి విషయాల మీద చర్చలు జరిపి పార్లమెంట్లో, ప్రజల సొమ్ముతో నడుస్తున్నటువంటి పార్లమెంట్లో మంచికి సంబంధించినటువంటి చేస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి తలతిక్క పనులు చేయడం అనేది మాత్రం మంచిది కాదు అంటూ చాలామంది సలహాలు ఇస్తున్నారు. మరి వీళ్ళకి సలహాలు ఇచ్చేది ఎవరో, ఇలా చేయండి ఇది అని చూడాలి.
దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.